హాయ్ అండి అందరికీ. బీట్రూట్ జొన్న దోసకి కావాల్సిన పదార్థాలు. ముందుగా అయితే ఒక బీట్రూట్‌ని తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అదంతా ఒక బౌల్‌లో తీసుకోవాలి. తర్వాత ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక పచ్చిమిరపకాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, టేస్ట్‌కి తగినంత సాల్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక కప్పు జొన్న పిండికి హాఫ్ కప్ అయితే ఉప్మా రవ్వ అయితే తీసుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా కలిసేటట్టు ఒక కప్పు వాటర్ వేసుకొని ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత తగినంత వాటర్ అయితే వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత పిండి కన్సిస్టెన్సీ వాటరీగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట, బాగా లూజ్గా ఉండేలాగా. తర్వాత పెనం మీద ఆయిల్ కొంచెం అప్లై చేసి అది క్లీన్ చేసి తుడుచుకున్న తర్వాత ఇలా దోశలు వేసుకోవడమే. రవ్వ దోశలు ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి. రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే అనమాట. ఇది కొంచెం కాలడానికి చాలా టైం పడుతుంది. ఇలా క్రిస్పీగా వచ్చిన తర్వాత టమాటా చట్నీతో సర్వ్ చేసుకోవడం. అంతేనండి, హెల్తీగా జొన్న దోశ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చితే ఖచ్చితంగా